దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. కీర్తనలు 119. యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనొచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెతకువారు ధన్యులు. వారు ఆయన మార్గములను నడుచుకొనొచ్చు, ఏ పాపమును చేయరు. మరియు 9వ వచనము, యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. ప్రభువునందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ దినములలో ముఖ్యముగా యువత దేవుని వాక్యము వారి హృదయంలో లేక వారి యొక్క జీవితములు భయంకరమైనటువంటి అంధకారమయంగా మారుచి ఉన్నది. ప్రతి ఒక్కరూ ఈ వాక్యమును హృదయంలో భద్రపరచుకొని తల్లిదండ్రులకు సంతోషమును మిగిల్చే కుమార్తెలుగా, కుమారులుగా దేవునికి భయపడచ్చు. మీరు చేస్తూ ఉన్నటువంటి చదువుల నిమిత్తము, మీరు చేస్తూ ఉన్నటువంటి అన్ని విధములైనటువంటి ప్రయత్నములలో తల్లిదండ్రుల యొక్క కష్టార్జితమును ఎరిగి మీ యొక్క నడవడిక అంతయు దేవునికి అప్పచెప్పుచ్చు. దేవుని పరిశుద్ధ మార్గంలో నడుచున్నట్లును దేవాతి దేవుడు కృప చూపించి మిమ్ములను ఆశీర్వదించునుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.